హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహా సిస్టర్స్. ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి మధ్యలో అనమాట 3:30 అలా అయిందనమాట. సో ఇప్పుడే నాకు ఇంట్రో ఇవ్వలేదు అని గుర్తొచ్చింది. సో ఇప్పుడు మేము బయటికి కూడా వెళ్తున్నాము. సో ఫస్ట్ ఇంట్రో ఇచ్చేసి అప్పుడు బయటకు వెళ్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. నేను వంశీ అలాగే సేయ అనమాట. సో కొత్తగా హైదరాబాద్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మాల్ ఓపెన్ అయింది కదా, లేక్ షోర్ అనమాట. సో నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. సో ఫస్ట్లో మేము వెళ్ళలేదు, ఎందుకంటే ఫస్ట్లో వెళ్ళామంటే ఇంకా క్రౌడ్ని తట్టుకోవడం కష్టం అని చెప్పి, అండ్ మేము వీకెండ్స్ కూడా వెళ్ళాలి అని అస్సలు అనుకోవట్లేదు ఇప్పుడప్పుడే. సో మేము వీక్ డే ప్లాన్ చేసుకున్నాము. సో మా వంశీ అయితే బయటకు వెళ్ళారు. వంశీ బయట నుంచి రాగానే మేమైతే స్టార్ట్ అవుతాము. సో వీక్ డేనే వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు వంశీ ఎలాగో కొంచెం 4 కలా వచ్చేస్తామన్నారనమాట. సో వచ్చాక వెళ్దామని అయితే ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. వీకెండ్స్ అయితే అస్సలు వెళ్ళలేమండి. సో మీరు కూడా కుదిరితే వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు షాప్స్ అవన్నీ ఫ్రీగా అనమాట. ఎందుకంటే కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి అందరికీ వెళ్ళాలన్న ఎక్సైట్మెంట్తో ఖాళీ వీకెండ్స్ దొరుకుతుంది కాబట్టి ఆ రోజు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో మీకు గనక వీక్ డేస్ కుదిరితే వెళ్ళండి, ఇంకా కుదరదు అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో నాకు ఎలా అనిపించింది అంటే, నార్మల్గా చెప్పడం ఏంటంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నారు. సో నాకు ఎలా అనిపించింది, కొత్తగా ఏమన్నా షాప్స్ ఉన్నాయా అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఫుడ్ ఎలా ఉంది అక్కడ, ఫుడ్ కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే మ్యాక్సిమం అంతా రికార్డ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ వీక్ డే కాబట్టి క్రౌడ్ తక్కువ ఉంటారని అనుకుంటున్నా. బట్ అక్కడికి వెళ్ళేదాకా మనకి సీన్ తెలియదు, ఎందుకంటే నాలాగే అందరూ అనుకుని వీక్ డేస్ వస్తే ఏం చేయలేం కదా. సో లెట్స్ సీ అండ్ చూద్దాం ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతాను ఏంటి అన్నది. సో మ్యాక్సిమం ట్రై చేస్తా క్యాప్చర్ చేయడానికి. అండ్ దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ అనమాట. ఈరోజు ఎందుకో నాకు కుర్తీ సెట్ వేసుకోవాలనిపించింది. సో చూపిస్తా మీకు 1 minute. ఈ డ్రెస్కి దుపట్టా కూడా వచ్చింది. సో మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు మళ్ళీ దుపట్టా క్యారీ చేయడం అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఓన్లీ కుర్తా అండ్ ప్యాంట్ అయితే వేసుకున్నాను. సో నాకైతే ఇలాగ రెడీ అవ్వాలనిపించి డ్రెస్ వేసుకున్నా. అండ్ ఇది నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీకు కనుక నచ్చితే వెళ్ళి చెక్అవుట్ చేసి పర్చేస్ చేయండి. ప్యూర్ కాటన్ అనమాట, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సో ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ పర్చేస్ దే. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫైనల్లీ మాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ట్రాఫిక్ కూడా గట్టిగానే ఉందండి. మేమైతే 4-5 కలా, ఐ మీన్ 4 to 5 మధ్యలో స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళాము. సో ట్రాఫిక్ గట్టిగానే ఉంది. అండ్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మాల్కి డైరెక్ట్ మెట్రో కనెక్షన్ ఉందన్నమాట. హ్యాపీగా మెట్రో స్టేషన్లో దిగి డైరెక్ట్ మాల్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు ఎవరికైనా మీ ఇంటి దగ్గరలో మెట్రో ఉంటే హ్యాపీగా మెట్రో తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఇదొక అడ్వాంటేజ్ అనమాట ఈ మాల్కి. అండ్ లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇలా మొత్తం ఫ్లెక్సీస్ టైప్ ఉన్నాయి, వెల్కమ్ టు లేక్ షోర్ అని చెప్పి. అండ్ ఇలా మొత్తం బయటంతా ఇలా ఉందన్నమాట. ఇట్ వాస్ గుడ్ లుకింగ్. మనం పిక్స్ కూడా దిగొచ్చు హ్యాపీగా. ఎవరైనా పిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్లోనే హ్యాపీగా పిక్స్ దిగొచ్చు. అండ్ మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు గనక ఈ మాల్కి వెళ్ళాలి అనుకుంటే గనక వీడియో మొత్తం చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి మాల్కి వెళ్ళాలా వద్దా అన్నది. ఎందుకంటే నేను ముందు చెప్తాను ఎందుకు ఇలా అంటున్నాను అన్నది. అండ్ మేము వెళ్ళింది ఈ మాల్కి లాస్ట్ వీక్ అనమాట. సో లాస్ట్ వీక్ థర్స్డే అలా అనమాట. సో అందుకే మొత్తం వీడియో మొత్తం చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి వెళ్ళాలా వద్దా అన్నది. సో లోపలికి వెళ్ళగానే మొత్తం చూస్తున్నాం కింద ఫ్లోర్లో ఏమేమి షాప్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ కొన్ని షాప్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి, లైక్ H&M,
బ్రిక్ అండ్ స్టాక్, స్కెచెస్, ఎస్ఆర్టీ ఇలా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ డైసన్ బ్రాండ్ కూడా ఓపెన్ అవ్వబోతుంది. కమింగ్ సూన్ అని చెప్పి అయితే పెట్టారు. అండ్ కొన్ని బ్రాండెడ్ స్టోర్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయండి. అండ్ మనకి ఇక్కడ విక్టోరియా సీక్రెట్స్, బాత్ అండ్ బాడీ వర్క్స్ కూడా ఉన్నాయి. సో విక్టోరియా సీక్రెట్స్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వేరే మాల్స్ లో కూడా విక్టోరియా సీక్రెట్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఇది దగ్గర అయితే మీరు వెళ్ళొచ్చు. మేము ఇంకా మాల్ మొత్తం చూడకుండానే ఫస్ట్ ఫుడ్‌కయితే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఫుల్ ఆకలేస్తుందనమాట. ఆ రోజు ఎర్లీగా తినేసాం. సో ఫుడ్ తినేసి కొంచెం పొట్టలో ఏదో ఒకటి వేసేస్తే అప్పుడు ఫుల్ ఎనర్జిటిక్‌గా మొత్తం మాల్ అంతా తిరగొచ్చు అని చెప్పైతే అనుకున్నాము. సో ఇక్కడ కూడా అన్ని మాల్స్‌లో ఉన్నట్టే టాప్ ఫ్లోర్‌లో అయితే ఫుడ్ ఉంది. సో అక్కడికి వెళ్తూ దారిలో మధ్యలో చూస్తున్నాం షాప్స్ ఏమేమి ఉన్నాయని చెప్పైతే. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ మాల్‌కి ఇక్కడ బయట ఔట్‌డోర్ ప్లేస్ ఉందండి. లైక్ కిడ్స్ ఆడుకోవడానికి గానీ, సీటింగ్ గానీ అలా ఉందని చెప్పి చాలా రీల్స్ అయితే చూసాను. కానీ ఒక డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే అది ఇంకా ఓపెన్ అవ్వలేదనమాట. అది ఇంకా వర్క్ జరుగుతుందక్కడ. సో మీరు దానికోసం వెళ్ళాలనుకుంటే యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఐ మీన్ సమ్ మోర్ మంత్స్ ఐ థింక్. సో ఇంకా చూసేసి ఇంకా పైకొచ్చేసాము. పైకి రాగానే ఫస్ట్ అయితే రాజధాని థాలి ఉందనమాట ఇక్కడ. ఐ మీన్ రాజధాని రెస్టారెంట్. సో అండ్ ఇంకా వేరే షాప్స్ ఉన్నాయి. కానీ ఇట్ వాస్ వెరీ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ అస్. ఎందుకంటే అక్కడ ఫుడ్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఐటెమ్స్. లైక్ చాలా మినిమమ్ అనమాట. లైక్ పిజ్జా హట్, బర్గర్ కింగ్ అండ్ ఇంకొన్ని చిన్న చిన్న స్టాల్స్ లైక్ పానీపూరి, చాట్ స్టాల్ ఒకటి. అలా చాలా బేసిక్ చాలా అంటే చాలా తక్కువండి. లైక్ సబ్వే, టాకో బెల్స్ అలాగా. కానీ మేమేంటంటే ఫుడ్ అనేది చాలా ఎక్కువుంటుంది కదా! సో ఫుల్‌గా తినేద్దామని అయితే వెళ్ళాము. కానీ అక్కడ చూడగానే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు కాబట్టి ఓపెన్ చేయలేదా అని అనుకోవచ్చు. ఐ నో ఇట్ వాస్ నాట్ ఎ బిగ్ థింగ్. కానీ మేము ఉంటాయేమో అనుకుని వెళ్ళాం. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే సీటింగ్ అయితే చాలా ఎక్కువుందండి. ఒక్కసారి అన్నీ ఓపెన్ చేశాక అయితే సీటింగ్‌కి ప్రాబ్లమ్ ఉండదు. చాలా ఎక్కువ సీటింగ్ ఉంది. అండ్ రావాల్సిన ప్లేసెస్ కూడా ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. లైక్ పిస్తా హౌస్ కానీ, ఇంకా వేరే వేరే అన్నీ ఇంకా ఓపెన్ చెయ్యాలి అవన్నీ. సో ఇంకా మేము ఇంకేమి చేయలేం కదా! ఏమీ లేవు కాబట్టి ఇంకా మాకు ఫేవరెట్ ప్లేస్ బర్గర్ కింగ్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి బర్గర్స్ ఆర్డర్ చేసి అయితే తిన్నాం. అండ్ ఇంకో విషయం చెప్పాలి. మీరు ఫుడ్ తినటానికి వెళ్తే మాత్రం అక్కడ బెటర్ టు టేక్ క్యాష్. ఎందుకంటే అక్కడ గూగుల్ పేస్ కానీ, ఫోన్ పేస్ కానీ అస్సలు పనిచేయట్లేదు. ఎందుకంటే నెట్వర్క్ చాలా లో ఉందనమాట. నెట్వర్క్ లేదసల. సో మేము క్యాష్ తీసుకెళ్ళాం కాబట్టి ఇట్ వాస్ ఎ సేవియర్ ఫర్ అస్. బర్గర్ కింగ్‌లో అస్సలంటే అస్సలు నెట్వర్క్ లేదు. సో మీరు గనక వెళ్ళాలి అనుకుంటే బెటర్ టు టేక్ క్యాష్. అంటే కింద షాప్స్‌లో అయితే ఉందండి. నెట్వర్కే. ఎందుకంటే నేను షాపింగ్ చేశాను. సో అక్కడైతే నెట్వర్క్ వర్క్ చేస్తుంది. పైన టాప్ ఫ్లోర్‌లో మాత్రమే నెట్వర్క్ లేదు. సో ఎందుకైనా మంచిది బెటర్ టు టేక్ క్యాష్. అండ్ ఇంకోటి ఇక్కడ నేను కొత్తగా ఒక షాప్ చూసాను. వర్జియోనో ఏదో సంథింగ్ అనమాట. నేను ఇప్పటిదాకా వేరే మాల్స్‌లో ఎక్కడా చూడలేదు. వేరే మాల్స్‌లో మీరు ఆల్రెడీ చూసుంటే కింద కామెంట్ చేయండి ఏ మాల్‌లో ఉందో. నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట. కానీ ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి. అండ్ ఇంకోటేంటంటే చూస్తున్నట్లయితే మీరు వీడియో క్లిప్స్‌లో చాలా షాప్స్ వర్క్ జరుగుతుంది లోపల. లైక్ దే ఆర్ సెట్టింగ్ అప్ ద షాప్స్ అనమాట. సో అవన్నీ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఇదొక షాప్ అండి. నెక్స్ట్ అనేది నేను ఇది కూడా వేరే మాల్స్‌లో ఎక్కడా చూడలేదు. న్యూ స్టోర్ అనుకుంటా. సో ఇది కూడా ఎక్కడైనా మీరు చూసుంటే కింద కామెంట్ చేయండి. అక్కడ లైక్ చిన్న ఫోటో బూత్ టైప్ ఉందనమాట. క్యూట్‌గా అనిపించింది. అండ్ కింద ఫ్లోర్‌లో మనకి జ్యువెల్లరీ కూడా ఉందండి. లైక్ తనిష్క్ గానీ, క్యారెట్ లైన్ గానీ అండ్ ఇంకోటి కొన్ని షాప్స్ అయితే ఐ మీన్ కొన్ని స్టోర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయాల్సి ఉన్నాయి. సో నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఈ వీడియో ఫుల్ చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి అని. ఎందుకంటే చాలా అంటే చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలండి. సో అందుకే బెటర్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మంత్స్ అనమాట. సో దట్ అన్నీ మనకి ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు చాలా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఉంటాయి. ఇప్పుడైతే చాలా మినిమమ్ షాప్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఏం లేదు. సో ఒక 2, 3 మంత్స్ వెయిట్ చేసి అప్పుడైతే మాల్‌కి వెళ్ళండి. సో దట్ యూ కెన్ ఎక్స్‌ప్లోర్ న్యూ స్టోర్స్ అలాగా. అండ్ ఇదొక విషయం. అండ్ ఇంకోటి నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! క్రౌడ్ తక్కువ ఉంటారేమో చూద్దామని. ఇట్ వాస్ రైట్. ఆ రోజు అసలు క్రౌడ్ చాలా అంటే చాలా తక్కువున్నారు. మేబీ ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయలేదు కదా! అని వాళ్ళకి తెలిసి రాకపోవచ్చు. లేదా వీక్ డే కాబట్టి ఉండలేదేమో. ఐ డోంట్ నో. సో నేనైతే కొంచెం షాపింగ్ చేశాను. మా అక్కాళ్ళ బుడ్డోడు కృతిక్‌కి
మాల్‌కి మా అక్క షర్ట్స్ తీసుకోమంది. సో, అవైతే తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మేము వేరే మాల్‌కి వెళ్ళాం. ఎందుకంటే చెప్పాను కదా! ఫుల్ ఆకలి మీద ఉన్నాము. సో, అక్కడ మాకు ఫుడ్ ఏం దొరకలేదు కాబట్టి మా ఇంటికి వెళ్ళే దారిలోనే అశోక వన్ మాల్ ఉందన్నమాట. రిటర్న్ వెళ్ళే దారిలో. సో, అక్కడికి వెళ్ళాము. సో దట్ వి కెన్ హావ్ సమ్ ఫుడ్ అని చెప్పి. ఎందుకంటే ఇంట్లో చెప్పేసాం మేము ఫుడ్‌కి రాము. అక్కడ ఏదో ఒకటి తినేస్తాం. ఫుల్ తినేస్తాం అని బిల్డప్ ఇచ్చాము. ఎందుకంటే మేము కూడా అంతే ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళాం కాబట్టి. సో, ఇక్కడ అయితే ఆగాము. అండ్ ఇక్కడ క్రిస్టమస్ డెకర్ చేశారండి. ఈ మాల్‌లో బయట లైట్స్ కానీ, క్రిస్టమస్ డెకర్ గాని చాలా అనిపించింది మాకు. లేక్ షోర్ మాల్‌లో అయితే ఎటువంటి డెకరేషన్ లేదు. లైక్ క్రిస్టమస్ డెకర్ లాంటిది. మేబీ రీసెంట్‌గా ఓపెన్ చేసినందుకు అనుకుంటా. అండ్ ఇక్కడైతే లోపలికి రాగానే ఇలాగ లైటింగ్స్‌తో గిఫ్ట్ బాక్స్ టైప్ పెట్టి లోపల సాంటా క్లాస్ ఉన్నారనమాట. సో, బావుంది. అందరూ పిక్స్ దిగుతున్నారు. అండ్ డెకర్ అయితే చాలా బావుందండి. లోపల కూడా జింగిల్ బెల్స్ టైప్ బెల్స్‌తో డెకర్ చేశారు. బయట ఫుల్ లైటింగ్స్‌తో. ఇక్కడ మాకు కొంచెం క్రిస్టమస్ వైబ్స్ కనిపించాయి. అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ చాలా అంటే చాలా తక్కువున్నారు. సో, ఇక్కడ ఇంకా టాప్ ఫ్లోర్‌కెళ్ళిపోయాము. ఫుడ్ ప్లేసెస్ చూద్దామని. ఇక్కడ మాకు అవే బర్గర్స్, అవే పిజ్జాస్ అవే కనిపించినియి. సో, ఇంకా అక్కడ ఒక రౌండ్ వేసి ఇంకా అక్కడ ఏం తినాలనిపించక కింద ఫ్లోర్‌లో ఉషా ముల్పురీస్ కిచెన్ ఉంది. సో, ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది హీరో నాగశౌర్య గారి వాళ్ళ మదర్‌దనమాట. సో, ఇది వరకు వేరే చోట ఉండేది. ఇక్కడ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే వెయిటింగ్ ఏరియా ఉంది. అక్కడ మనకి ఓల్డ్ హీరోస్ పిక్స్ అయితే ఉన్నాయి. అండ్ రీసెంట్ హీరో పిక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఫ్రేమ్స్. ఇంకా లోపలికి వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మేమైతే మొత్తం మెనూ అంతా చూసి మాకు రైస్ ఐటెమ్ బిర్యానీ లాంటిది తినాలనిపించింది. సో, గోంగూర కోడి పలావ్, చికెన్ 65 బిర్యానీ, అలాగే వెజ్ నూడిల్స్ అండ్ వెజ్ మంచూరియా కాంబో అయితే చెప్పాము. సో, ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. లైక్ మెయిన్ కోర్స్‌లో కానీ, స్టార్టర్స్‌లో కానీ, ముల్పూరి స్పెషల్స్ కానీ, గ్రేవీస్, తందూరి ఐటెమ్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళేసరికి క్రౌడ్ తక్కువే ఉన్నారు. కానీ తర్వాత తర్వాత క్రౌడ్ అయితే ఇంక్రీజ్ అయ్యారండి. ఫుల్ అయిపోయారు లాస్ట్ మేమొచ్చే టైంకయితే. సో, ఇక్కడైతే ఫుడ్ బావుంది అనైతే రివ్యూస్ చాలా చూసాను నేను. కానీ ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు. ఈరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళామనమాట. సో, అక్కడ స్క్రీన్ ఉంది. అక్కడ నాగశౌర్య గారి మదర్‌దయితే ఇలాగ క్లిప్స్ యాడ్ చేశారు. ఆవిడ వెళ్ళిన ఈవెంట్స్ ఫుటేజ్ కానీ అలాగా క్లిప్స్ అయితే వేస్తున్నారనమాట. సో, ఈలోపు మా ఆర్డర్ కూడా వచ్చేసిందనమాట. ఫస్ట్ అయితే గోంగూర కోడి పలావ్ అనమాట. ఇది నేను చెప్పాననమాట ఆర్డర్ టేస్ట్ చూద్దామని చెప్పి. సో, నాకైతే టేస్ట్ నచ్చింది. వంశీకి కూడా నచ్చింది. ఫ్లేవర్ కూడా మరీ పుల్లగా కాకుండా అన్ని ఫ్లేవర్స్ సెటిల్డ్‌గా ఉన్నాయి. మేము ముగ్గురం 3 ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెమ్. అలానే అందరం ఒకటే ఐటెమ్ తినలేదు. అన్నీ షేర్ చేసుకున్నాం ముగ్గురం. సో, ఇంక నెక్స్ట్ అయితే చికెన్ 65 బిర్యానీ కూడా వచ్చేసింది. ఇది కూడా టేస్ట్ బావుంది. అండ్ లాస్ట్‌లీ వెజ్ నూడిల్స్ అండ్ వెజ్ మంచూరియా కూడా వచ్చింది. ఇది కూడా టేస్ట్ బావుందండి. సో, ఇంకా అక్కడి నుంచి అయితే కింద ప్యాంట్లూన్స్ ఉంది. అక్కడికి కూడా వెళ్ళాము. ఎందుకంటే మా కృతిక్‌కి ఇంకొక షర్ట్ ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాము అనైతే అక్కడికి వెళ్ళాము. సో, ఒక షర్ట్ అయితే దొరికింది. ఇంకా అది తీసుకొని బిల్లేయించేసి ఇంకా రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మీలో ఎవరైనా ఆల్రెడీ లేక్ షోర్ మాల్‌కి విజిట్ చేసుంటే మీకు మాల్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.